ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం వేంసూరు రోడ్లోని నీలాద్రి అర్బన్ పార్కులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యతో కలిసి ఎంపీ రఘురామరెడ్డి శంకుస్థాపన చేశారు. 75 లక్షల విలువ గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నీలాద్రి అర్బన్ పార్కును పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడానికి సత్తుపల్లి డివిజన్ అటవీశాఖ అధికారులు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో బోటింగ్, లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్, ఏఐఎఫ్, చైనింగ్, ఫెన్సింగ్, యోగా షెడ్లు, న్యాచురల్ జ్యూస్, ఆకుతో ఇస్తరాకులు, కప్పులు, ప్లేట్స్ తయారు చేసే మెషిన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లాలోని కనకగిరి, పులిగుండాల ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయడంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీరు చూస్తే అవే ప్రొడక్షన్ చేస్తున్నాం, అదే వాడుతున్నాం అన్నమాట. గుడిలో కానివ్వండి లేదా పెద్ద డిన్నర్లు పెట్టినా అదే వాడుతున్నారు. ఉపయోగం వచ్చే మిషన్స్ అన్నమాట. అందుకొరకే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డ్వాక్రా మహిళలకు లేదా ఈ రాజీవ్ యువ వికాస్ కింద స్కీమ్స్ కింద ఇవి టేకప్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా నేను లాస్ట్ రివ్యూ మీటింగ్లో డిఎఫ్ఓ గారు చెప్పారు, మన దగ్గర 14,000 హెక్టేర్స్ పులిగుండాలు ఉంది అన్నమాట. ఇక్కడ కనకగిరిలో కూడా 14,000 హెక్టార్ అంటే 14,000 హెక్టేర్లు అంటే దగ్గర 140 స్క్వేర్ కిలోమీటర్లు. 140 స్క్వేర్ కిలోమీటర్లు. ఇప్పుడు మీరు ఆదిలాబాద్ దాటి మహారాష్ట్రకి వెళ్ళిపోతే తిప్పేశ్వర్ అనే ఒక ఫారెస్ట్ శాంక్చురీ ఉందన్నమాట. అది దేశంలోనే ఫేమస్ అయిపోయింది. అక్కడ పెద్ద పుల్లు ఉన్నాయి, వివిధ రకాల పక్షులు, జంతువులు ఉన్నాయన్నమాట. వేల మంది పోతున్నారు అనమాట. అదొక టూరిస్ట్ స్పాట్గా తయారైపోయింది. దాంతో రెవెన్యూ జనరేషన్ అవుతుంది. 140 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మన దగ్గర ఇదే సైజ్ ఉంది. అంటే 2 జాగాలల్లో అక్కడ 140 స్క్వేర్ కిలోమీటర్స్, ఇక్కడ 140 స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తం కొత్తగూడెం, భద్రాచలం, అది పులిగెండలో కలిపితే 22,000 హెక్టేర్లు అంటే దగ్గర 220 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేసినవి ఉన్నాయన్నమాట. దీన్ని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని మన జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు కొంచెం ఇంపార్టెంట్గా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే వారి దగ్గర తీసుకోపోయి, ఎందుకంటే వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటిసారి మాట్లాడుతూ నాతో అన్నాడు, ఈ తిప్పేశ్వర్ ఇంత చిన్నది, ఇంతమంది వెళ్తున్నారు, మనం చేయలేమా? ఫారెస్ట్ కవర్ ఉంది మన దగ్గర. దాంతో ఒక స్కీమ్, సెంట్రల్ స్కీమ్ తీసుకొచ్చి ఈ డిఎఫ్ఓ గారు నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను హైదరాబాద్ తీసుకుపోయి దానికి ప్రయత్నం చేస్తాను, దాన్ని కన్వర్ట్ చేయడానికి. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది వస్తుంది అన్నమాట. గిరిజన ప్రజలు ఆ ప్రాంతంలో ఉంటారు. వారికి ఇబ్బంది కాకుండా మనం ఏదో ఒక సిస్టమ్ తయారు చేయాలన్నమాట. ఎందుకంటే మొత్తం దాన్ని శాంక్చురీగా ఇంప్రూవ్ అయితే ఫారెస్ట్ కవర్ వచ్చే వరకు వాతావరణం కూడా చేంజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూశాను ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేశారు, చాలా మంచిగా చక్కగా చేశారు. దానికి సిసిఎఫ్ గారిని, డిఎఫ్ఓ గారిని, ఫారెస్ట్ సిబ్బందిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ జాబ్ అండి. అండ్ వేర్ ఇస్ ద జెంటిల్మెన్ ఫ్రమ్ ఒరిస్సా, రిక్వెస్ట్ చేస్తున్నాను, మిగతా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తాను, మన మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తాను, దీన్ని టూరిస్ట్ స్పాట్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే మన దగ్గర కిన్నెరసారి ఉంది, పాలేరు రిజర్వాయర్ ఉంది, నేలకొండపల్లిలో బుద్ధి స్తూప ఉంది. దీని సర్కిట్ కంప్లీట్ చేయాలంటే ఫారెస్ట్ సర్కిట్గా కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిగా టూరిజం సర్కిట్గా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం టెంపుల్ కూడా ఉంది. పొటెన్షియల్ చాలా ఉందండి. ఇక్కడ చేయాలనే విధానం మనం తీస్తే, మార్గం తీస్తే మీరు చూడండి ఇంప్రూవ్మెంట్ చేయగలము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇక్కడికి ప్రత్యేకంగా మీకు, డిఎఫ్ఓ గారికి, సిసిఎఫ్ గారికి